గడియారం ఆగిన రోజు. ప్రతిరోజూ సాయంత్రం మా ఊరిలో ఒక పాత గడియారం మోగేది. అది మోగిన వెంటనే అందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఆ గడియారం గురించి ఒక విచిత్రమైన కథ ఉండేది. ఆ గడియారం ఒక్కరోజు ఆగిపోతే ఊరిలో ఎవరో ఒకరు కనిపించకుండా పోతారు అని. నేను చిన్నప్పటినుంచే ఆ మాటలు వింటూ పెరిగాను. కాని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఒకరోజు భారీ వర్షం పడింది. ఆకాశం మొత్తం మెరుపులతో నిండిపోయింది. సాయంత్రం అయింది. కాని గడియారం మోగలేదు. మొత్తం ఊరు నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ రాత్రి నా తాత కనిపించలేదు. అందరూ భయపడ్డారు. కొంతమంది అడవిలో వెతికారు. ఇంకొందరు చెరువు దగ్గర చూశారు. కాని ఆయన ఎక్కడా కనిపించలేదు. తరువాతి రోజు నేను ఒంటరిగా ఆ పాత గడియారం టవర్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ నేలపై తాతగారి కర్ర పడి ఉంది. నేను భయంతో పైకి చూశాను. గడియారం సూళ్లు మళ్లీ కదలడం మొదలయ్యాయి. అప్పుడే వెనకనుంచి ఒక స్వరం వినిపించింది. గడియారం ఆగలేదు బాబూ. సమయం మాత్రమే నిన్ను ఒక నిజం దగ్గరకు తీసుకెళ్ళింది. నేను వెనక్కి తిరిగి చూసేలోపే ఆ స్వరం మాయమైపోయింది. ఆ రోజు తర్వాత ఆ గడియారం మళ్లీ ఎప్పుడూ ఆగలేదు. కాని ప్రతి సాయంత్రం అది మోగినప్పుడల్లా నాకు ఇంకా ఒక ప్రశ్న గుర్తొస్తుంది. ఆ రాత్రి నిజంగా కనిపించకుండా పోయింది నా తాతనా? లేక ఆయన దాచిన ఏదైనా రహస్యమా?